ఫ్లెక్సీలు కడతారా? ఆ ఫ్లెక్సీలు కట్టి తప్పుడు ప్రచారాన్ని ఇంకా కొనసాగిస్తారా? ఆ ఫ్లెక్సీల మీద మీరు కట్టడం తప్పు అని చెప్పని మా వాళ్ళు అడిగితే రాంబాబు గారి మీద దాడి చేయిస్తారా? రాంబాబు గారి మీద హత్యా ప్రయత్నం చేస్తారా? అంటే ఇక్కడ ఆటవిక రాజ్యం, జంగల్ రాజ్యం నడుస్తుందా, లేదనుకుంటే ఏదన్నా ప్రజాస్వామ్య వ్యవస్థ పనిచేస్తుందా అనేటువంటి అనుమానాలు వచ్చేటువంటి పరిస్థితి. ఎందుకు ఇన్నిసార్లు చంద్రబాబు నాలుగు మడత పెడుతున్నాడు? ఒకసారి చేశావు, తప్పు జరిగింది, నువ్వు ఆ రోజు రాజకీయ దురుద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఈరోజు అపవిత్రం చేసేటువంటి విధంగా నీ వ్యాఖ్యలు ఉన్నాయి. దాని మీద భక్తులందరూ కూడా అనేక సందర్భాల్లో ప్రశ్నించారు, మాట్లాడారు. ఈరోజు నిజం నిర్ధారణ అయింది, నిజం ప్రజలకు అర్థమైంది. ఎటువంటి జంతు కొవ్వు కల్తీ లేదని తెలిసిన తర్వాత ఏదో కొంత నీకు అనుకూలమైనటువంటి మీడియాతో ప్రచారం చేయించడం, రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేయడం, ఇవన్నీ కూడా సరైనటువంటి పద్ధతి కాదు. ఈరోజు రాష్ట్రాన్ని నువ్వు అనుకున్నటువంటి విధంగా అగ్నిగుండంగా మార్చడానికి, డైవర్షన్ పాలిటిక్స్కి, లడ్డు మీద నువ్వు చేసినటువంటి ఏదైతే అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని ప్రజలు గమనించి నిన్ను ఈరోజు చేదరించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రజలందరూ కూడా నీ మాట మీద నమ్మకం, విశ్వాసం కోల్పోయింది. కాబట్టి నువ్వంటేనే ఈరోజు ఏదో మాట్లాడేసాడు, తప్పు మాట్లాడాడు అనేటువంటి భావం కలిగింది. కాబట్టి దాన్ని సరిదిద్దుకోవాలంటే నీ ముందున్నటువంటి మార్గం, నేను పొరపాటు చేశాను కాబట్టి నేను చెంపలేసుకుంటున్నాను, నేను దానికి సంబంధించి భక్తులందరికీ క్షమాపణ చెప్తున్నాను అనేటువంటి మాట మాట్లాడకుండా నీ ఇష్ట ప్రకారంగా ఆ దుష్ప్రచారాన్ని కొనసాగిస్తూ ఏదో ఒక విధంగా డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడుతూ దాని గురించి నేను మాట్లాడను అంటూనే మాట్లాడేటువంటి పరిస్థితి. నువ్వు ఎందుకు మాట్లాడకూడదు? మాట్లాడాలా? ఏమైనా మాట్లాడాలా? నువ్వు మాట్లాడాల్సి ఉంటే ఇంకేం వివరం లేదు, నువ్వు ఇవ్వడానికి ఏం వివరం లేదు, ఇంకా తప్పుడు ప్రచారాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు ఇవ్వవలసినటువంటి వివరణ ఏదన్నా ఉందంటే ఒకటే వివరణ, కోట్లాది మంది భక్తులు ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వర స్వామి భక్తులు, నిజంగా ఈరోజు వెంకటేశ్వర స్వామి భక్తులు అందరూ కూడా కోరుకున్నది, వెంకటేశ్వర స్వామి భక్తులు అందరూ కూడా సంతోషపడేది, ఈ సమాజంలో స్వామి అనేటువంటి వాడు ఉన్నాడు, నిజం గెలిచింది. లడ్డు విషయంలో చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి అబద్ధాలన్నీ కూడా పటాపంచలు అయిపోయినాయి. కాబట్టి నిజం గెలిచింది, వాస్తవాలు ప్రజలకు తెలిసాయి. కాబట్టి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మహిమ వల్లనే ఈరోజు ఏది వాస్తవం అనేటువంటిది తేలిపోయినటువంటి పరిస్థితుల్లో నువ్వు మాట్లాడడానికి ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని కోట్లాది మంది భక్తులకి క్షమాపణ చెప్పాల్సిందే, లెంపలు వేసుకోవాల్సిందే.